మనోదశి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము క్రీస్తే దేవునికి ప్రియుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి అని చెప్పి చూస్తుంటాడు. ఉదయకాల వేళలో ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ఇలాగూ ఆయన కృపాసం మీదకి వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన గడప ఎద్ద కనిపెట్టుకొని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి అనే మాట మనం చూస్తుంటున్నాం. ఆ ప్రియుడు క్రీస్తే, దేవునికి ప్రియుడు, మనకు కూడా ప్రియుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. నా ప్రియుణ్ణి, నా ప్రియ కుమారుణ్ణి మీ కొరకు నేను పంపిస్తున్నాను. నశించిపోతున్న వారుగా ఉన్నారు. నశించిపోతున్న వారిని రక్షించడానికి ఇదిగో నా ఒక్కగానొక కుమారుడు, నా ప్రియ కుమారుడు అయినటువంటి ఆయన్ను మీ కొరకు నేను పంపిస్తున్నాను అని చెప్పేసి ఆయన భూలోకానికి పంపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ముద్దు కుమారుడు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే ప్రియుడు, నా ప్రియుడు అని చెప్పి చూస్తుంటాడు. అక్కడ ఎంతగా తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో ఈయనే నా ప్రియుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆనందం, ప్రియుడి గురించి ఆనందం, కుమారుడి గురించి ఆనందం. ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ దేవుడు యేసును తన కుమారుడు అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఇదే 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చదువుకున్నట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచాను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడలాగు కానిచ్చాను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి చూస్తుంటున్నాం. నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వల్లే తన మీదికి వచ్చుట చూచెను అని చెప్పి చూస్తుంటున్నాం. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టి మనం స్తుతించాలి. ఈయన నా ప్రియ కుమారుడు అని ఎంతగా
తనైనటువంటి దేవుడు ఆనందిస్తూ చెప్తుంటున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కూడా మనం గమనిస్తే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈయనెవరు? ఆశ్చర్యకరుడు. మనకు శిశువు పుట్టాడు, పంపబడిన కుమారుడు, పైనుంచి పంపబడిన కుమారుడు, తండ్రి అయినటువంటి దేవుడు పంపబడినటువంటి కుమారుడు, అనుగ్రహింపబడిన కుమారుడు, అప్పగింపబడిన కుమారుడు, లేపబడిన కుమారుడు, నీ కొరకు నా కొరకు వచ్చాడు. శిలువకు అప్పగించుకున్న ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున మృత్యుంజయుడెళ్ళి లేచినటువంటి దేవుని మనం చూస్తున్నాం. లేపబడిన కుమారుడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఈ ప్రియుడు ఎవరు? ఆ ప్రియుడు క్రీస్తే. దేవునికి ప్రియుడు, మనకు కూడా ప్రియుడుగా ఉన్నాడు. అటువంటి ప్రియుణ్ణి, అటువంటి కుమారుణ్ణి, అటువంటి అనుగ్రహింపబడిన కుమారుణ్ణి, అటువంటి పంపించబడినటువంటి కుమారుణ్ణి, అటువంటి అనుగ్రహింపబడిన కుమారుణ్ణి, అప్పగించుకున్న కుమారుణ్ణి, ఉదయకాల వేళలో లేపబడిన కుమారుణ్ణి ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఇక్కడ 3 మాటలు చూస్తుంటున్నాం. ఒకటి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుడు మొద్దు కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడు ప్రభువైన యేసు లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము నిర్దోషమైన రక్తం. ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి, అనగా మన అపరాధములను క్షమించి అపరాధములకు క్షమాపణ, మన దోషములకు తీసివేశాడు, మన పాపములు తీసివేశాడు. ఒకప్పుడు చచ్చిపోయినటువంటి వారం, ఒకప్పుడు హేళన చేయబడినటువంటి వారం, ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు. క్రీస్తే దేవునికి ప్రియుడుగా ఉంటున్నాడు. ఇట్టి ప్రియ కుమారుడైనటువంటి ఆయన్ను, ఇటు ముద్దు కుమారుడైనటువంటి ఆయన్ను, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం పొందినటువంటి ఆయన ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావడం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. అయినా మీరు ప్రియకుమారుడు, ఆయన క్రీస్తు దేవునికి ప్రియకుమారుడు, మాకు కూడా మీరు ప్రియకుమారుడు, మా రక్షకుడు అయ్యా, మా విమోచకుడు నాయన, మా అపరాధములకు మమ్మల్ని క్షమించడానికి వచ్చిన దేవుడవు నాయన. మా కొరకు రక్తం చిందించావు, ప్రాణము పెట్టావు. అట్టి ముద్దు కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.